హాయ్ అమ్మా, ఇప్పుడు మనం ఒక కథ చెప్పుకుందామమ్మా. కోతి టోపీ కదా, కోతి టోపీ కదా మనం చెప్పుకుందాం, ఓకేనా? అనగా ఒక అబ్బాయి ఉన్నాడంట. అనగనగా ఒక అబ్బాయి ఉన్నాడంట, ఓకేనా? అబ్బాయి ఉంటేనేమో అతను టోపీలు అమ్ముకుంటాడంట. ఏమనుకుంటాడు? టోపీలు అమ్ముకుంటాడంట. అమ్ముకుంటే బాగా ఎండలో తిరిగి 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 ఏం చేశాడు? ఒక చెట్టు కింద కూర్చున్నాడంట. సేద తీసుకుంటున్నాడు. ఒక చెట్టు కింద కూర్చొని సేద తీసుకుంటున్నాడంట. అప్పుడు చెట్టుపై కాసేపు అలా నిద్రపోయాడంట. ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు అయిన తర్వాత ఏం చేశాడు? నిద్రలేచాడంట. నిద్రలేచుతుంటే పక్కన టోపీలు ఒకటి కూడా లేదంట. టోపీలు ఒక్కటి కూడా లేదంట. ఒక్క టోపీ కూడా లేదా. ఏంటంట? చుట్టుపక్కల చూసాడండి. ఎవరైనా దొంగలించారేమో అని చుట్టుపక్కల చూసాడంట. చుట్టుపక్కల అంటే ఎలా, మన చుట్టూ ఇలా ఇలా ఎవరైనా ఉన్నారా, తీసేశారా అని చూసాడంట. ఎవ్వరు లేరంట. అప్పుడు పైన సౌండ్ వచ్చిందని చూసాడంట. చెట్టు పైన. ఎక్కడ? చెట్టు పైన. చెట్టు పైన చూసేపటికి ఆ చెట్టు మీద ఏమున్నాయంట? ఏమున్నాయి అంట? కోతులుంటే ఆ కోతులు అన్నీ కూడా టోపీలు వేసుకున్నాయంట. కోతులు అన్నీ కూడాను టోపీలు వేసుకున్నాయంట. అప్పుడు ఇతనికి కోపం వచ్చేసి రాయి ఎసిరిపోయాడంట. వేటి మీదకి? కోతుల మీదకి. రాయి ఎసిరితే కోతులు ఏం చేసినాయంట? ఆ చెట్టుకున్న పళ్ళుని ఇసిరినాయంట. తర్వాత వీడికి బుర్ర దురదొచ్చిందంట. దురదొచ్చిందంట. ఇలా టోపీ ఓ చేతితో తీసుకొని ఓ చేతితో గోక్కుంటాడంట. గోక్కుంటే కోతులు కూడా ఏం చేసినాయంట? టోపీ చేతితో ఇంకో చేతితో పెట్టుకుని కోతులు కూడా గోక్కుంటున్నాయంట. అప్పుడు అతనికి ఒక ఐడియా వచ్చిందంట. ఏం చేశాడంట? తల మీద టోపీ తీసి అక్కడ కింద పెట్టాడంట. నేల మీద వేసేపటికి కోతులన్నీ కూడా ఏం చేసినాయి? తల మీద టోపీ తీసి కింద వేసినాయి అంట. అప్పుడు గబగబ టోపీలన్నీ ఏరుకొని సంచులు వేసుకొని వెళ్ళిపోయాడంట. అది కథ ఎలా ఉంది? బాగుందా? ఇక్కడ చతురస్రం పెట్టా, ఓకేనా? తర్వాత మళ్ళీ త్రిభుజం పెట్టా, ఓకేనా? మళ్ళీ దీర్ఘచతురస్రం పెట్టా, మళ్ళీ చతురస్రం పెట్టా. మరి ఇప్పుడు ఈ రెండింటిలో ఏం పెట్టాలి? పెట్టు. వెరీ గుడ్. క్లాప్ కొట్టండిరా. త్రిభుజం పెట్టా, ఓకేనా? తర్వాత చతురస్రం పెట్టా, తర్వాత దీర్ఘచతురస్రం పెట్టా. మళ్ళీ తర్వాత ఏం పెట్టాలి? పెట్టు. వెరీ గుడ్. దీని తర్వాత ఏం పెట్టాలి? సరిగ్గా చూడు. దీని తర్వాత ఏముంది? అది పెట్టాలి. వెరీ గుడ్. తర్వాత ఏం పెట్టాలి? వెరీ గుడ్. పెట్టే. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. పెట్టాలి. దీర్ఘచతురస్రం పెట్టా. ఏం పెట్టా? తర్వాత చతురస్రం పెట్టా, తర్వాత త్రిభుజం పెట్టా, ఓకేనా? తర్వాత దీర్ఘచతురస్రం పెట్టా. తర్వాత ఏదో వచ్చింది రెండిట్లో. వెరీ గుడ్. పెట్టు. ఇక్కడ పెట్టాలి పక్క. మరి తర్వాత ఏమవుతుంది? అది వెరీ గుడ్. పెట్టు. క్లాప్ కొట్టున్నాను. చిన్నగా అశ్విని. ఏంటి అశ్విని? వృత్తం అది చూసిందేదమ్మా? వృత్తము, చతురస్రము, దీర్ఘచతురస్రము, త్రిభుజంగి వెళ్ళాను. త్రిభుజంగి ఇక్కడికి కిందకి అమ్మా. ఇక్కడికి. వెరీ గుడ్ అశ్విని. నువ్వు వృత్తము, దీర్ఘచతురస్రము, చతురస్రమే 4 వైపు సమానంగా ఉండాలి. వెరీ గుడ్. మరి ఎక్కువైపోతుంది, కొద్ది తగ్గించు. ఇక్కడ ఇలాగి త్రిభుజం వేసావా? ఓకే. 4 వైపు సమానం. చతురస్రమే. చాలు. అంత పెద్ద ఎందుకు? ఇలాగి ఇంకా చాలు ఇలాగి. వృత్తము అక్కడ కలపలే చూడు. వెరీ గుడ్. తర్వాత ఇంకోటి చతురస్రం. అది వెరీ గుడ్. ఇంకా ఇంకోటి ఇక్కడే గీ. ఇక్కడ నుండి గీ. ఇదే